ఇండియాలో రిచెస్ట్ పేషెంట్స్ ఉన్న స్టేట్ ఏంటో మీకు తెలుసా? ఎస్, అది మన తెలంగాణనే. మన తెలంగాణనే ఇండియాలో రిచెస్ట్ పేషెంట్స్ ఉన్న స్టేట్ అంట. ఎందుకంటే తెలంగాణలో అడ్మిట్ అవ్వడం అంటే అదొక నార్మల్ విషయం కాదు. అది ఒక లగ్జరియస్ బ్రాండ్ కంటే ఎక్కువ. లేటెస్ట్ ఎన్ఎస్ఎస్ డేటా ప్రకారం ఇండియా మొత్తం మీద మోస్ట్ ఎక్స్పెన్సివ్ పేషెంట్స్ మన దగ్గరే ఉన్నారు. ఎందుకంటారా? లెట్స్ వాచ్ ఇన్ దిస్ వీడియో. నేషనల్ యావరేజ్ చూస్తే ఒక్కసారి హాస్పిటల్లో అడ్మిట్ అయితే యావరేజ్ బిల్ 34,064 రూపీస్. కానీ మన తెలంగాణ యావరేజ్ ఎంతో తెలుసా? సాలిడ్ గా 52,743 రూపీస్. అంటే నేషనల్ యావరేజ్ కంటే మనం 55% ఎక్కువ పే చేస్తున్నాం. అంటే మన దగ్గర హెల్త్ అంటే వెల్త్ మాత్రమే కాదు, ఆస్తులు అమ్ముకునే స్టేజ్ అన్నమాట. బయట దేశాల్లో యాపిల్ ఫోన్ కొనాలంటేనే కిడ్నీ అమ్మేయాలంటారు. కానీ మన దగ్గర జనరల్ వార్డ్ లో 3 days ఉంటే చాలు. ఐఫోన్ ఏం కర్మ, టోటల్ కిడ్నీ సెటప్ అడిగేలా ఉన్నారు బిల్స్ తో. ఎస్పెషల్లీ ప్రైవేట్ హాస్పిటల్లో యావరేజ్ బిల్ 72,000 క్రాస్ అయిపోతుంది. ప్రతి ఒక్కరిది 72,000 బిల్ అని కాదు, ఒకరిది 20,000, ఒకరిది 30,000, ఇలా ఓవరాల్ గా యావరేజ్ బిల్ తీస్తే 72,000 అప్రాక్సిమేట్ ఉంటుంది. ఎందుకు ఇంత బిల్? కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎంటర్ అవ్వగానే కన్సల్టేషన్ నుంచి డయాగ్నోస్టిక్స్ దాకా ఒక పెద్ద లూప్ లో పడేస్తారు. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్దామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిట్ వల్ల అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్ కే పరిగెడుతున్నారు. రిజల్ట్, పేషెంట్ ఇస్ ద న్యూ ఏటీఎం. మరి మీ ఫ్యామిలీలో ఎప్పుడైనా ఇలాంటి షాకింగ్ బిల్ ఫేస్ చేశారా? కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని ఇట్లాంటి లేటెస్ట్ మరియు ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.